మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి సోషల్ నుండి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. ఇది 2వ లెసన్, గ్లోబు భూమికి నమూనా. టెక్స్ట్ బుక్ ప్రామాణికంగానే బిట్లు అయితే వస్తున్నాయండి. ఎటువంటి మెటీరియల్ కూడా మనం చూడవలసిన అవసరం లేదు. మరి అందు గురించనే ఇప్పటి వరకు చాలా మెటీరియల్ అయితే తయారు చేసేవాడిని. ఇప్పుడు అలా కాకుండా మీకోసం అని చెప్పి నేను డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గానే రావడం జరుగుతుంది. ఈ లెసన్ అయిపోయిన తర్వాత మన నుంచి మీకు ఏమొస్తాయి అంటే ఒక 30 బిట్లు. ఈ లెసన్ చెప్పిన వెంటనే ఒక 30 బిట్లు ర్యాండమ్గా క్వశ్చన్స్ అన్ని వరుస క్రమంలో అడగడం జరుగుతుందండి. ప్రతి లెసన్ ఈ విధంగానండి. ముందుగా టెక్స్ట్ బుక్లో ఆల్రెడీ నేను హైలైట్ చేయడం జరిగిందండి. ఏ ఇంపార్టెంట్ బిట్లు ఉన్నాయి అనేది హైలైట్ చేశాను, ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలా హైలైట్ చేసి ఆల్రెడీ ఉంచడం జరిగింది. అదేవిధంగా టెక్స్ట్ బుక్ని ప్రామాణికంగా చేసుకొని దాని నుంచి 30 బిట్లని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుందండి. ఈ విధంగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న లెసన్లు అన్నీ కూడా వరుసగా కంప్లీట్ చేయడం జరుగుతుందండి. సో అదేవిధంగా సైన్స్ కూడా ముందుకు తీసుకురావడం జరుగుతుందండి. మరి వీడియోని తప్పనిసరిగా అయితే ఫాలో అవ్వండి. మన యొక్క వీడియోలు అన్నీ కూడా జెన్యూనిటీగా ఉంటాయి, ఎక్కడ మిస్ కాకుండా వరుస క్రమంలో ఒక పద్ధతి ప్రకారంగా వస్తాయి. వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు బహుమానాలు. ఈ విధంగా బాగుందా లేదా అన్నది కూడా కామెంట్ చేయండి. లేట్ లేకుండా టాపిక్లో వెళ్ళిపోదాం. 2వ చాప్టర్ పేరు గ్లోబు భూమికి నమూనా. 6వ తరగతి అండి ఇది. మరి ఈ పాఠంలో మనం ఏమి నేర్చుకుంటామంటే గ్లోబు. ఆ గ్లోబులో ఉన్నటువంటి అక్షాంశాల వల్ల ఉత్తరార్ధగోళము, దక్షిణార్ధగోళం అనేవి ఏర్పడుతుంటాయి. వాటి గురించి తెలుసుకుంటాము. మరి అదేవిధంగా రేఖాంశాల వల్ల పశ్చిమార్ధగోళము, తూర్పు అర్ధగోళం ఇవి ఏర్పడుతుంటాయండి. భూమి, నీరు, ఖండాలు, మహాసముద్రాల గురించి తెలుసుకుంటాము. ఆ తర్వాత భూమి విషయానికి వస్తే చలనాలు ఎన్ని రకాలు? ఈ 2 రకాలు. పగలు రాత్రి ఏర్పడడం అనేది భూభ్రమణం వల్ల జరుగుతున్నది. పరిభ్రమణాల వల్ల విషవత్తులు, ఆయనాలు, గ్రహణాలు, ఋతువులు. ఇందులో ముఖ్యమైనవి ఇక్కడ ఉన్నటువంటి ఆయనాలు, విషవత్తులు అనేవి చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అండి. చివరి వరకు చూడండి. మీరు అక్షాంశాల టాపిక్ స్టార్ట్ చేస్తాను, దీనిలో టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఇక్కడ కాసేపు వింటారు, ఇక్కడ కొద్దిసేపు ఉంటారు. ఇలా చివరికి వచ్చేసరికి భూభ్రమణం ఇవన్నీ తెలిసినవి కదా అనుకుంటారు. చివరికి ఆయనాల్లో, విషవత్తుల్లో డేట్స్, అవి ఏ ఋతువులో వచ్చాయి, ఇలాంటి కాంప్లికేటెడ్ బిట్స్ అయితే రావడం జరుగుతాయండి. అక్కడికి మన ఇంట్రెస్ట్ పోతుంది అనమాట. ఏదైనా పూర్తిగా చూస్తేనే దాని యొక్క ఫలితం అయితే ఉంటుందండి. ఓకేనండి, మరి వెళ్ళిపోదామండి. మరి భూమి గుండ్రంగా ఉందని ఎవరు అంటే 15వ శతాబ్దంలో నావికులు ధృవీకరించారు. అదేవిధంగా భూమికి ఒక ఖచ్చితమైన నమూనా ఏది అంటే గ్లోబు అని మనం చెప్పుకోవచ్చండి. మరి ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద కొద్దిగా చదునుగా ఉంటుంది అని చెప్పడం జరిగిందండి ఆల్రెడీ మొదటి పాఠంలో. ఉత్తర దక్షిణ ధ్రువాల్లో అంటే ఈ పై భాగం ఉంది కదా, ఈ పై భాగం ఉంది కదా, ఉబ్బినట్లు కొద్దిగా చదునుగా ఉంటుందండి. ఇక్కడ ప్లెయిన్గా ఉంటుంది. అదే ఈ సెంటర్ పాయింట్లో అయితే, ఈ మధ్యలో అయితే మరి ఉబ్బినట్లు ఉంటుందండి. ఆల్రెడీ మనం చదువుకున్నాం, అందు గురించనే ఇక్కడ నేను టిక్ పెట్టలేదనమాట. మరి గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలుపుతూ ఒక సూది స్థిరంగా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఉత్తర ధ్రువం, ఇది దక్షిణ ధ్రువం, కలుపుతూ ఒక సూది ఉంటుంది అనమాట. ఇలాగా దీనిని ఏమంటామంటే దానిని అక్షము అని కూడా అంటారండి. దానిని మనము అక్షము అని కూడా అంటాము. ఇవి ఈ 2 బిందువులు ఉన్నాయి కదండి, ఈ 2 బిందువులే 2 ధ్రువాలు అనమాట. ఉత్తర వైపు ఉన్నదాన్ని ఉత్తర ధ్రువం అని, దక్షిణ ధ్రువం వైపు ఉన్నదాన్ని దక్షిణ ధ్రువం అంటారండి. మరి భూమిలో గ్లోబు కూడా భూమి ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుందండి? చూడండి, పడమర నుండి తూర్పుకి తిరుగుతుందండి. తన అక్షంపై తాను తిరుగుతుంది. అదేవిధంగా గ్లోబు కూడా పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది. ఓకేనండి. మరి ఈ గ్లోబుకి భూమికి తేడా అంటే ఈ నీడిల్ గ్లోబుకి ఉంటుంది, భూమికి అయితే ఉండదు, అంతే. మిగతా అన్ని సేమ్ టు సేమ్. గడ్డం తీసుకుంటుంది.
గడ్డకింగ్ చేసుకోదు, నేను గడ్డకింగ్ చేసుకుంటాను, మిగతాదంతా సేమ్ టు సేమ్ అంటే కదా, సేమ్ అలాగేనండి. ఈ గ్లోబ్కి నీడిల్స్ ఉంటాయి, భూమికి నీడిల్స్ ఉండవు, మిగతా అంతా సేమ్ టు సేమ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి, పురాతన ఖగోళ గ్లోబును, పురాతనమైనటువంటి ఈ గ్లోబును ఎప్పుడు తయారు చేశారంటే 1492. 1492లో మార్టిన్ బెహామ్ రూపొందించాడు. మరి మనం వాస్కోడిగామ ఎప్పుడు వెళ్ళారండి కాలికట్ తీరానికి? సో ఆ విధంగా మనము ఈ నెంబర్ని అయితే మనము గుర్తుపెట్టుకోవచ్చు అండి. పురాతన ఖగోళ గ్లోబును 1492లో మార్టిన్ బెహామ్ రూపొందించాడండి. మరి ఆధునిక ఖగోళ గ్లోబును ఎవరు తయారు చేశారు అంటే 1570లో టకీ ఆల్దిన్ రూపొందించాడండి. టకీ ఆల్దిన్. మార్టిన్ బెహామ్ ఖగోళ పురాతన గ్లోబ్ అయితే టకీ ఆల్దిన్ టకీమని అన్ని దినాలు బాగా గడపమని ఖగోళ గ్లోబ్, ఆధునిక ఖగోళ గ్లోబ్ను కాన్స్టాంట్ నోబెల్ అబ్జర్వేటరీ నందు ఈ యొక్క ఆధునిక ఖగోళ గ్లోబును టకీ ఆల్దిన్ రూపొందించాడండి. ఇందు గురించి అన్నిసార్లు పేరు పలుకుతున్నాను అంటే ఒక కొత్త వర్డ్ మనం నేర్చుకునే క్రమంలో చాలాసార్లు చదవాల్సి ఉంటుంది అనమాట, అందు గురించి అని. మార్టిన్ బెహామ్ పురాతన ఖగోళ గ్లోబు, టకీ ఆల్దిన్ నూతన ఖగోళ గ్లోబు. పురాతన ఖగోళ గ్లోబు 1492, ఆధునిక ఖగోళ గ్లోబ్ 1570. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేని ఖగోళ గ్లోబును జహాంగీర్ సామ్రాజ్యంలో మొఘలు శాస్త్రవేత్తలు రూపొందించారు. సార్ అతుకులు లేని ఖగోళ గ్లోబు అంటే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఈ యొక్క జహాంగీర్, మనం జహాంగీర్ ఉంటుంది కదా, మనం తినే జహాంగీరు, దానికి అతుకులు ఉండవండి, మొత్తం ప్లెయిన్గా చక్కగా ఒకేగా మనమే మొక్కలు ఇరిపి తింటాం, అంతే కదా. అతుకులు లేని ఖగోళ గ్లోబు జహాంగీర్ సామ్రాజ్యంలో ఈ యొక్క శాస్త్రవేత్తలు రూపొందించారండి. అసలు ఈ గ్లోబ్ అనే పదము, అదే గ్లోబల్ అనే పదం, గ్లోబల్ అనే పదం గ్లోబస్ అనే లాటిన్ పదం నుండి వచ్చిందండి. గ్లోబస్ అనే లాటిన్ పదం. మరి ఈ గ్లోబస్ అంటే అర్థం ఏంటంటే గోళం అని అర్థం అండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము, గ్లోబుకు మధ్య భాగంలో అడ్డంగా గుర్తుపెట్టుకోండి, అడ్డంగా గ్లోబును 2 సమభాగాలు, ఇక్కడ చూడండి, అడ్డంగా గ్లోబును మధ్యలో అంటే అడ్డంగా గ్లోబును 2 సమభాగాలుగా చేస్తూ ఒక ఊహారేఖ ఉంది కదా, దీనినే భూమధ్య రేఖ అంటామండి. 0 degrees అక్షాంశము. అదే భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్నటువంటి అర్ధభాగాన్ని ఉత్తరార్ధగోళమని, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళమని అంటారండి. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భారతదేశము అనేది ఏ అర్ధగోళంలో ఉంది అని అడిగాడండి. చూడండి ఎక్కడుందో, ఏ అర్ధగోళంలో ఉంది? ఎస్, ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఏ అర్ధగోళంలో గరిష్ట సంఖ్యలో ఖండాలు ఉన్నాయి? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆస్ట్రేలియా ఉంటుందండి, ఇక్కడ ఆఫ్రికా ఉంటుంది, ఇంకేమైనా ఉంటాయా? సో ఇక్కడ ఐరోపా, ఆసియా, యూరప్, అదే ఐరోపా అంటే యూరప్ అండి, ఉత్తర అమెరికా, ఆర్కిటిక్, ఇవన్నీ కూడా ఎక్కువ సంఖ్యలో ఖండాలు అనేవి ఉత్తర అర్ధగోళంలో ఉన్నాయండి. మరి అంటార్కిటికా ఖండం ఏ అర్ధగోళంలో ఉంది? దీనికి ఆసక్తి తెలిస్తే, అసలు అంటార్కిటికా ఎక్కడ ఉంటుందో తెలిస్తే ఏ అర్ధగోళంలో తెలిసిపోతుందండి. ఓకేనండి. నెక్స్ట్, మరి భూమధ్య రేఖకు సమాంతరంగా అంటే సేమ్ ప్యారలల్ లైన్స్ అండి, గీసిన కొన్ని రేఖలను మనము అక్షాంశాలు అంటారు. మరి ఒక అక్షాంశం సమాంతరంగా ఉంటాయండి, అంటే ఒకదానికొకటి ఎప్పటికీ కలవవు. మరి ఈ అక్షాంశాలు అనేవి భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉంటాయి, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉంటాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి 0 degrees అంటే భూమధ్య రేఖ అండి. ఉత్తరం వైపుకి 90 degrees అంటే ఇక్కడ ఆర్కిటిక్ వలయం అండి.
ఆర్కిటిక్ వలయం అండి. అదే దక్షిణంగానైనా ఉత్తరంగానైనా 0 degrees అంటే భూమధ్య రేఖ, మరి 90 degrees అంటే అంటార్కిటిక్ అండి. అదే ధ్రువాలండి. ఇది ఉత్తర ధ్రువము, ఉత్తరంగా ఉన్నది 90 degrees ఉత్తర ధ్రువము, దక్షిణంగా ఉన్న 90 degrees దక్షిణ ధ్రువం అండి. మొత్తంగా 180 అక్షాంశాలు అనేవి ఉంటాయండి. మరి 180 + 1 181 ఉంటాయండి. ఆ +1 ఏంటిదంటే భూమధ్య రేఖ అండి. మరి ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ధ్రువాలు తప్ప అక్షాంశాలు అన్నీ కూడా వృత్తాలే. ఇక్కడ మనం చూసాం ఇంతకు ముందే, ఇవన్నీ కూడా అటువైపు సర్కిల్ మనకు కనిపించడం లేదు. చూడు ఒకవైపు చూడని ఒకవైపు ఉండిపోయింది, అటువైపు చూడలేదు. ఇది ఒక సర్కిల్లా ఉంటాయండి భూమధ్య రేఖ. ఇక్కడ ఒక్క ధ్రువాలు తప్ప ఈ ధ్రువాలు ఎలా ఉంటాయి, పాయింట్లా ఉంటాయి. ఈ మిగతావన్నీ కూడా ఎలా ఉన్నాయి, సర్కిల్స్ లా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ధ్రువాలు తప్ప అక్షాంశాలన్నీ కూడా వృత్తాలే. ఇక్కడ చూద్దామండి, భూమధ్య రేఖ నుంచి ఈ కర్కట రేఖ అనేది 22.5 ఉత్తర అక్షాంశం అండి. అదే ఆర్కిటిక్ వలయం అంటే 66.5 degrees ఉత్తర అక్షాంశం అండి. ఉత్తర ధ్రువం అంటే 90 degrees అండి. మరి ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయము, కర్కట రేఖ అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఉత్తర ధ్రువం అంటే 90 degrees, ఆర్కిటిక్ అంటే 66.5, కర్కట రేఖ అంటే 22.5. ఇవన్నీ కూడా ఉత్తర అర్ధగోళంలోని ముఖ్యమైన అక్షాంశాలు ఏవని అడుగుతాడండి. ఉత్తర అర్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు ఏవని అడుగుతాడండి. ఉత్తర ధ్రువం, ఆర్కిటిక్ వలయం, కర్కట రేఖ అండి. అదేవిధంగా దక్షిణార్ధగోళంలో ముఖ్యమైన అక్షాంశాలు ఏమని అడుగుతాడండి. అప్పుడు ఏమవుతుంది, దక్షిణ ధ్రువం, అంటార్కిటికా వలయం, మకర రేఖ ఇవన్నీ కూడా దక్షిణార్ధగోళంలో ముఖ్యమైనటువంటి అక్షాంశాలు అండి. మకర రేఖ ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ భూమధ్య రేఖకు ఉత్తరంగా అంటే పై వైపుకి వెళ్ళామనుకోండి, కర్కట రేఖ 23.5 ఉత్తర అక్షాంశం 23.5. అదే ఆర్కిటిక్ వలయం 66.5, ఉత్తర ధ్రువం 90 degrees. ఇవన్నీ కూడా ఉత్తర అర్ధగోళం వైపు. అదే దక్షిణ అర్ధగోళం వెళ్ళామనుకోండి, మకర రేఖ 23.5, అంటార్కిటికా వలయం 66.5, దక్షిణ ధ్రువం 90 degrees. సో ఇవి గ్లోబ్ పై ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అక్షాంశాలు అండి. మరి ఈ భూమధ్య రేఖకు సమాంతరంగా ఉన్న ఊహరేఖలు, సమాంతరము అంటే ప్యారలల్ లైన్స్ లా ఉండేవి ఏంటంటే అక్షాంశాలు. ఇక్కడ ఈ అక్షాంశము అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే లాటిట్యూడ్ అనే పదము లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి చెందిందండి. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అక్షాంశాన్ని లాటిట్యూడ్ అంటాము. ఈ లాటిట్యూడ్ అనే లాటిన్ పదానికి అర్థం ఏది అంటే వెడల్పు, మందం. వెడల్పు, మందం, పరిధి, పరిమాణం. వాడు ఎగ్జామ్లో ఈ విధంగా తెరకాసు క్వశ్చన్ ఇస్తే వచ్చండి. లాటిట్యూడ్ అనే పదానికి క్రింది వానిలో సరికానిది, అర్థం కానిది ఏది అని అడుగుతాడండి. వెడల్పు, మందం, పరిమాణం ఇచ్చి వేరొకటి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుగురించనే వెడల్పు, మందం, పరిధి, పరిమాణం ఈ విధంగా మొత్తం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అతిపెద్ద అక్షాంశం ఏది అంటే భూమధ్య రేఖ అండి. అతిపెద్ద అక్షాంశమే భూమధ్య రేఖ. నెక్స్ట్ ఇప్పుడు అక్షాంశాలు అయిపోయి కదండి, ఇప్పుడు రేఖాంశాలకు వద్దామండి. ఉత్తర దక్షిణ ధ్రువాలను అనుసంధిస్తూ గీసినటువంటి, లంబంగా గీసినటువంటి రేఖలనే మనము రేఖాంశాలు అంటారండి. ఈ రేఖాంశాలనే పైనుంచి ఉత్తర దక్షిణ ధ్రువాలని లంబంగా గీసిన రేఖల్ని మనం రేఖాంశాలు అంటారు. ఈ రేఖాంశాలనే మనము మధ్యాహ్న రేఖలు అని కూడా అంటూ ఉంటాయి. ఏమంటాము, మధ్యాహ్న రేఖలు అంటారు. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ 0 degrees రేఖాంశం. ఇదే ముఖ్యమైనటువంటి రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశం అంటామండి. ఇదేనండి 0 degrees రేఖాంశాన్ని మనము ముఖ్య రేఖాంశము, ప్రామాణిక రేఖాంశము, గ్రీనిచ్ రేఖాంశం అంటారండి. మరి ఈ 0 degrees రేఖాంశానికి వ్యతిరేక దిశలో అంటే వెనకాల వైపు 180 degrees రేఖాంశం అయితే ఉంటుందండి. దీనిని ఏమంటారా అంటే అంతర్జాతీయ దినరేఖ.
ఇది గ్రీనిచ్ రేఖాంశం అయితే ఇది అంతర్జాతీయ దినరేఖ. మరి ఈ రెండు రేఖలు, ఒకటోది ప్రామాణిక రేఖాంశము అంటే గ్రీనిచ్ రేఖాంశము, అంతర్జాతీయ దినరేఖ, ఈ రెండు రేఖలు కలిపి ఈ భూమిని రెండు అర్ధగోళాలు చేసేస్తాయండి. అది ఒకవైపు పశ్చిమ అర్ధగోళము, రెండవది తూర్పు అర్ధగోళము. ఈ విధంగా రెండుగా విడదీసేస్తాయండి. నెక్స్ట్ చూద్దామండి. ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే అర్ధవృత్తాలను ఏమంటారు? ఉత్తర దక్షిణ ధ్రువాలు కలుపుతున్నాము అంటేనే అక్కడ గీత వస్తుంది. అది ఏ గీత? రేఖాంశాలు అంటారు. రేఖాంశాలు. ఇక్కడ లాంగిట్యూడ్ అనే పదం, లాంగిట్యూడ్ అనే పదము లాంగిట్యూడో అనే లాటిన్ పదానికి సంబంధించింది. లాంగిట్యూడో దీనికి అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు. గుర్తుపెట్టుకుంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రీనిచ్ రేఖాంశం అంటే 0 డిగ్రీల నుండి అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల వరకు తూర్పుకు ఉండే రేఖాంశాలు. ఇక్కడ తూర్పుకు ఉండే రేఖాంశాలు ఇవ్వండి. తూర్పు ఇటువైపు ఉన్న రేఖాంశాలను తూర్పు రేఖాంశాలుగాను, గ్రీనిచ్ రేఖాంశం నుండి అంటే 0 డిగ్రీల నుంచి అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల వరకు పశ్చిమానికి ఉండే రేఖాంశాలను పశ్చిమ రేఖాంశాలుగాను పరిగణిస్తారండి. మరి ఈ 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం ఏమంటామంటే అంతర్జాతీయ దినరేఖ. మొత్తంగా తూర్పు వైపు 180 ఉంటాయి, పడమటన 180 ఉంటాయి. మొత్తంగా 360 డిగ్రీల రేఖాంశాలు, 360 రేఖాంశాలు అయితే ఉంటాయండి. మరి ఈ అక్షాంశాలు, ఇప్పటివరకు చెప్పుకున్న అక్షాంశాలు రేఖాంశాల సహాయంతో, రేఖాంశాల సహాయంతో ఒక ప్రాంతం యొక్క ఖచ్చితమైనటువంటి ఉనికిని, సమయాన్ని, శీతోష్ణ స్థితిని తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ మరి భూమి తన అక్షం మీద తాను ఎటువైపు నుంచి ఎటువైపు తిరుగుతుందండి? పడమర నుండి తూర్పు వైపుకి తిరుగుతుందండి. ఇది గంటకు 1610 కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందండి. ఎన్ని కిలోమీటర్లు? 1610 కిలోమీటర్ల వేగంతో పడమర నుండి తూర్పు వైపుకు తిరుగుతుందండి. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి దీనిని భ్రమణాలు అనేవి మరలా 2 రకాలండి. అవి చూద్దాం. ముందుగా భూభ్రమణం. భూమి తన చుట్టూ తాను తిరుగుతుంటదండి. మరి ఈ భూభ్రమణం వల్ల రాత్రి పగలు ఏర్పడతాయి. మరి ఈ భూమి ఒకసారి తన చుట్టూ తాను తిరిగి రావడానికి 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. 23 గంటల 56 నిమిషాల 4.09 సెకండ్లు అంటే సుమారుగా 24 గంటలని మనం చెప్పుకోవచ్చు. భూభ్రమణానికి పట్టే సమయం ఇదైనా చెప్పచ్చు, లేక 24 గంటలు. అదే భూమి తన అక్షంపై తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి రావడాన్ని భూ పరిభ్రమణం అంటారు. మరి భూమి సూర్యుని చుట్టూ తిరిగే ఒక నిర్దిష్టమైనటువంటి మార్గం ఉంటుంది. ఈ మార్గం ఉంటుంది కదండి, దీనినే మనము కక్ష్య అంటారు. దీన్ని ఏమంటాం? కక్ష్య. మరి ఈ కక్ష్య అనేది ఎలా ఉంటుందిరా అంటే దీర్ఘ వృత్తాకారంలో, ఇది దీర్ఘం వృత్తాకారంలో ఉంటుంది. మరి ఈ కక్ష్య యొక్క పొడవును మనం కొలిచినట్లయితే, ఈ కక్ష్య యొక్క పొడవును కొలిచినట్లయితే 965 మిలియన్ కిలోమీటర్లు. భూకక్ష యొక్క పొడవు 965 మిలియన్ కిలోమీటర్లు. మరి ఈ భూ పరిభ్రమణానికి 365 1/4 రోజుల సమయం పడుతుందండి. సాధారణంగా అయితే మనము సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. మరి ఈ 1/4 రోజు ఉంది కదా, అంటే సుమారుగా 6 గంటలు అండి. 1/4 రోజు అంటే 1/4 అంటే 24 గంటలు కొడితే 6 గంటలు అవుతుంది.
ఈ 4కి 24 కొడితే 6 గంటలు అవుతుంది. అంటే సంవత్సరానికి 6 గంటలు మిగిలిపోతుంది. అలాగా 6 గంటలు చొప్పున 4 సంవత్సరాలకు ఒకటి, 4 6లు 24 కదా, అప్పుడు ఒక రోజు అయిపోతుందండి. ఆ సంవత్సరాన్ని మనము 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ సంవత్సరం అనేది వస్తుందండి. అప్పుడు ఆ లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయండి. లీప్ సంవత్సరం అనేది 4 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఆ లీప్ సంవత్సరంలో 366 రోజులు ఉంటాయండి. మరి ఈ లీప్ సంవత్సరంలో మరి ఏ నెలలకి ఆ రోజుని అడ్జస్ట్ చేస్తారంటే ఫిబ్రవరి నెలకి 29 రోజులు ఉంటాయి. అదే సాధారణ సంవత్సరంలో ఫిబ్రవరి నెలకి మాత్రం 28 రోజులు మాత్రమే ఉంటాయండి. ఇక్కడ మనము చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినవి ఉన్నాయండి. మరి ఇక్కడ వేసవి ఆయనంతము జూన్ 21, శీతాకాల ఆయనంతం డిసెంబర్ 22, విషవత్తులు మార్చి 21, సెప్టెంబర్ 23. ఇప్పుడు జూన్లో వచ్చేది సరిపోయింది కదండి. ఇది ఇక్కడ శరదృతువుల్లో సెప్టెంబర్ అండి, వసంత ఋతువుల్లో మార్చి అండి. ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. వసంత ఋతువు మార్చి, శరదృతువులో సెప్టెంబర్. ఎందు గురించి చెప్తున్నాను తర్వాత మనకు అర్థమవుతుందండి. ఉత్తరార్ధ కాలంలో వేసవి కాలం అయినప్పుడు అదే టైంలో దక్షిణార్ధ కాలంలో శీతాకాలం అవుతుంటుందండి. అదే దక్షిణార్ధ కాలంలో శీతాకాలం అయితే అదే విషవత్తుల టైంలో సేమ్ ఒకేలాగా ఉంటుందండి. దాని గురించి పూర్తిగా విడమర్చి చెప్పడం జరుగుతుందండి. మరి సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితుల్లో మార్పు రావడం వల్ల, అంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది కదా, అంటే భూ పరిభ్రమణం. సూర్యుని చుట్టూ భూమి తిరిగే స్థితులలో మార్పు రావడం వల్ల ఋతువులు ఏర్పడతాయి. అంటే సూర్యుని చుట్టూ భూమి తిరగడంలో కొద్ది మార్పు వస్తుంది, ఇక్కడ మనం గమనిస్తున్నాం ఇక్కడ. సో అలా రొటేషన్ అవుతుంది కదా, అందువల్ల అంటే 5.5 డిగ్రీలు వంగి ఉంటుంది కదండి, అందువల్ల ఋతువులు అయితే ఏర్పడతాయండి. జూన్ 21వ తేదీ ఇక్కడ బాగా చూడండి. జూన్ 21వ తేదీన ఉత్తరార్ధగోళం సూర్యుని వైపు వంగినట్లు మీరు చూస్తారు. ఇక్కడ మనం చూద్దాం. జూన్ 21వ తేదీన ఇది ఈ పాయింట్ అనేది సూర్యుని వైపు వంగినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. మరి అలా చూసినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు నెట్ట నిలువుగా పడతాయండి. ఇప్పుడు సూర్యుడి మీద ఏ రేఖ మీద పడుతున్నాయండి? ఎక్కువ నెట్ట నిలువుగా దగ్గరగా ఏ రేఖ మీద పడతాయంటే ఇక్కడ ఉన్నటువంటి కర్కట రేఖ మీద పడతాయండి. చూడండి, ఇదే కదా దగ్గర అవుతుంది సూర్యునికి. సో నెట్ట నిలువుగా పడడం వల్ల ఈ ప్రాంతాలు ఎక్కువ వేడెక్కుతాయండి. ఇదే సమయంలో సూర్యకిరణాలు ఏటవాలుగా ధ్రువ ప్రాంతాలపై, ఇది చూడండి, ఇక్కడి నుంచి ఈ ధ్రువ ప్రాంతాల మీద ఏటవాలుగా దూరంగా పడతాయండి. ఇక్కడ మంచిగా ఉండి చీకటిగా ఉంటుంది, ఇక్కడ మంచిగా ఉంటుంది, కొద్ది దూరంగా ఉంటుంది అనమాట ధ్రువాలు. కానీ ఇక్కడ సూర్యునికి దగ్గరగా ఉండడం వల్ల ఇక్కడ నెట్ట నిలువుగా ఎక్కువ తీవ్రతగా పడతాయండి. ఉత్తర ధ్రువం సూర్యుని వైపు వంగడం ఉండడం వల్ల ఆర్కిటిక్ వలయం నుండి ఉత్తర ధ్రువం వరకు, ఇక్కడ ఆర్కిటిక్ వలయం నుండి, ఇది ఆర్కిటిక్ వలయం అండి, ఆర్కిటిక్ వలయం నుండి ఎక్కడి నుంచి అండి ఉత్తర ధ్రువం వరకు ఇక్కడ వరకు మనకి పగలు ఎక్కువ ఉంటుందండి. పగటి కాలం నిరంతరంగా 6 నెలలు ఉంటుందండి. మరి ఉత్తరార్ధ కాలంలో ఎక్కువ ప్రాంతం సూర్యుని కాంతిని పొందుతుంది. అందువల్ల భూమధ్య రేఖకు ఉత్తరంగా ఉన్న ప్రాంతంలో వేసవి కాలము. ఇక్కడ ఏ కాలం అండి? ఇది వేసవి కాలము. ఉత్తరార్ధ కాలము వేసవి కాలంలో ఉంటుంది. ఇది ఏంటండి? వేసవి ఆయనంతం జూన్ 21వ తేదీ అండి. ఏ రేఖ మీద పడుతుంది? ఎటవాలుగా కర్కట రేఖ మీద పడుతుందండి నిలువుగా. జూన్ 21వ తేదీ పగటి కాలం అత్యధికంగాను, రాత్రి నడివి అతి తక్కువగా ఉంటుంది. ఇదే సమయంలో దక్షిణార్ధ కాలంలో ఇక్కడ చలికాలం ఉంటుందండి. అంటే పగటి సమయం తక్కువగాను, రాత్రి ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దక్షిణార్ధ కాలాన్ని ఈ విధంగా చూసుకోవచ్చు మనం. దక్షిణార్ధ కాలంలో మరి రాత్రి ఎక్కువగాను, పగలు తక్కువగాను ఉంటుందండి.
దీన్నే వేసవి ఆయనంతం ఎప్పుడు జరుగుతుందండి? జూన్ 21 వేసవి ఆయనంతం. సేమ్ అదే విధంగా అండి, దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వల్ల డిసెంబర్ 22, ఒకసారి ఆ డిసెంబర్ 22 మనం చూసుకున్నట్లయితే దక్షిణ ధ్రువం అనేది సూర్యుని వైపుకు వాలి ఉండడం వల్ల, ఓకేనండి, దక్షిణ ధ్రువం సూర్యుని వైపు వాలి ఉండడం వల్ల డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నెట్టు నిలువుగా పడతాయి. వాడు ఈ విధంగా అంటాడు, వేసవి ఆయనంతము ఏ రేఖ మీద సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడతాయని అడుగుతాడండి. అప్పుడు మనం చెప్పాల్సింది కర్కట రేఖ. ఒకవేళ డేట్ అడిగాడు అనుకోండి జూన్ 21, అదే మకర రేఖ మీద ఏ కాలంలో సూర్యకిరణాలు నెట్టు నిలువుగా పడతాయి అంటే శీతాకాల ఆయనంతంలో. ఓకేనండి, మరి దక్షిణ ధ్రువం డిసెంబర్ సూర్యుని వైపు వాలి ఉండడం వల్ల డిసెంబర్ 22వ తేదీన సూర్యకిరణాలు మకర రేఖ మీద నిలువుగా పడతాయండి. ఇప్పుడు దక్షిణార్ధగోళం మీద ఎక్కువ భాగం కాంతిని పొందుతుంది, అక్కడ మనం చూసాం ఇందాక. అందువల్ల దక్షిణార్ధగోళంలో వేసవి కాలం తీవ్రంగా ఉండి పగటి కాలం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువ ఉంటుంది. అదే టైంలో అంటే డిసెంబర్ 22వ తేదీన మనం చెక్ చేసుకున్నట్లయితే, ఉత్తరార్ధగోళాన్ని చెక్ చేసుకున్నట్లయితే మరలా అక్కడ శీతాకాలం ఏర్పడుతుందండి. భూమి యొక్క స్థితి ఎలా ఉండటాన్ని శీతాకాల ఆయనంతం అని అంటారండి. డిసెంబర్ ఏమీ లేదండి, జూన్ 21 వేసవి ఆయనంతం, డిసెంబర్ 22 శీతాకాల ఆయనంతం. ఓకేనండి, నెక్స్ట్ మార్చి 21 సెప్టెంబర్ 23. మరి ఒకసారి మనం ఆ పిక్చర్ని చూద్దామండి. మార్చి 21 సెప్టెంబర్ 23 ఈ మ్యాక్సిమము ఇటువైపు మకర రేఖకి ఇటువైపు కర్కట రేఖ మధ్యలో టచ్ అయింది. సేమ్ ఇక్కడ అంతే అండి, ఇక్కడ మకర రేఖ ఇక్కడ కర్కట రేఖ సేమ్ ఒకే విధంగా ఉన్నాయి కాబట్టి మార్చి 21 సెప్టెంబర్ 23 తేదీల్లో సూర్యకిరణాలు అనేవి భూమధ్య రేఖపై, ఏ రేఖ మీదండి? భూమధ్య రేఖపై నెట్ట నిలువుగా పడతాయండి. ఈ తేదీలలో భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉంటాయండి. రాత్రి పగలు సమానంగా ఉన్న రోజులు ఏమంటాము? వెసవత్తులు. వెసవత్తులు ఏ రోజుల్లో వస్తాయి? మార్చి 21 సెప్టెంబర్ 23. మరి వెసవత్తులు అంటే ఏమిటి అంటే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడే రోజులు. ఓకేనండి, మరి ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్, సెప్టెంబర్ 23 శరదృతువు. సెప్టెంబర్ శరదృతువు. దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుందండి. శరదృతువు ఉత్తరార్ధగోళంలో ఏర్పడితే దక్షిణార్ధగోళంలో వసంత ఋతువు ఏర్పడుతుంది. అదే మార్చి 21 ఉత్తరార్ధగోళంలో వసంత ఋతువు అయితే దక్షిణార్ధగోళంలో శరదృతువు. ఒకటే గుర్తుపెట్టుకోండి, సెప్టెంబరు మనం ఎలాగో ఉత్తరార్ధగోళాన్ని టచ్ చేస్తున్నాం, ఉత్తరార్ధగోళం దక్షిణార్ధగోళాన్ని పరిగణలోకి తీసుకోవద్దు. సెప్టెంబర్లో శరదృతువు ఏర్పడుతుంది అంటే సెప్టెంబర్ 23. అప్పుడు ఎప్పుడైతే శరదృతువు ఏర్పడిందో సెప్టెంబర్ ఉత్తరార్ధగోళం, అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా శరదృతువు ఏర్పడింది అంటే ఆపోజిట్లో వసంత ఋతువు ఏర్పడుతుంది. ఓకేనండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, రెండు కన్ఫ్యూజ్ పడద్దు, సెప్టెంబరు శరదృతువు. ఓకేనండి, దాన్ని బట్టి మనం రివర్స్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ గ్రహణాలు అనేవి 2 రకాలండి. సూర్యగ్రహణం, చాలా మందికి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఏది మధ్యలోకి రావాలి సార్, ఏది మధ్యలోకి రావాలి అని అంటే, గ్రహణం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే కనిపించకపోవడం. ఎవరికి కనిపించకపోవడం? భూమి కనిపించుకోవడం. భూమి కనిపించలేదు అంటే మధ్యలో ఎవరు ఉండాలండి? భూమి కనిపించకూడదు అసలు. సూర్య గ్రహణం, గ్రహణం అంటే కనిపించకపోవడం, సూర్యుడు కనిపించకపోవడం. మరి అప్పుడు సూర్యుడు మనకు కనిపించకపోకుండా ఉండాలంటే మధ్యలోకి ఎవరు రావాలి? చంద్రుడు రావాలి. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం. మధ్యలో చంద్రుడు వచ్చాడు అంటే మనకు ఎవరు కనిపించరు? చంద్రుడు కనిపిస్తాడు, సూర్యుడు కనిపించడు అంటే సూర్యగ్రహణం వస్తుంది. ఈ సూర్యగ్రహణం అనేది అప్పుడు సూర్యగ్రహణం సంభవిస్తుందండి. ఈ సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజున మాత్రమే సంభవిస్తుంది. మరి అమావాస్య రోజు మరి మాత్రమే సంభవిస్తుంది. అయితే అన్ని అమావాస్య రోజుల్లోనూ అది సంభవించదండి. నెక్స్ట్ చంద్రగ్రహణం. మరి
నాకు చాలా డౌట్ అండి. అమావాస్య రోజుల్లో సూర్యుడు కనిపించకపోవాలి కానీ చంద్రుడు కనిపించకపోవడం ఏంటండి? చాలా మందికి డౌట్ వస్తుంది. నాకు చాలా రోజుల వరకు యాక్చువల్గా సూర్యగ్రహణం అనేది అమావాస్య రోజులో వస్తుంది. సూర్యగ్రహణం అంటే సూర్యుడు కనిపించకపోవడం. మరి అమావాస్య రోజు వస్తుంది కదా, మరి అమావాస్య రోజు చంద్రుడు ఎందుకు కనిపించడం? చంద్రుడు అనేది సూర్యుని యొక్క వెలుగు వల్లే మనకు కనిపిస్తుంది. సూర్యుడు ఎప్పుడైతే మనకి కనిపించడో అంటే సూర్యుని యొక్క కిరణాలు మరి చంద్రుడి మీద పడి అది మన మీదకి రావాలి. ఒక వస్తువు ఆబ్జెక్ట్ మనకు కనపడాలి. ఒక డార్క్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అన్ని వస్తువులు అక్కడే ఉంటాయి కానీ మనకు కనిపించవు. ఎప్పుడైతే సూర్యకిరణాలు ఆ ఆబ్జెక్ట్ మీద పడి మన కని మీద పడలేదో ఆటోమేటిక్గా ఆ వస్తువు కనిపించడం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా చంద్రుడు వెనకాలకు వెళ్ళిపోతాడు. సూర్యుడి నుంచి చంద్రుడి మీద పడే కిరణాలు మన మీద తాకితేనే అక్కడ చంద్రుడు కనిపిస్తాడు. అందువల్ల మనకి అక్కడ చంద్రుడు కనిపించడు. చంద్రుడు కనిపించకపోయేసరికి ఆ రోజు అమావాస్య. కానీ అక్కడ చంద్రుడే మనకు కనిపిస్తాడు, సూర్యుడు వెనక్కి దాక్కుంటాడు. ఓకేనండి. నెక్స్ట్ చంద్రగ్రహణం. ఇప్పుడు చంద్రుడు కనిపించకూడదు అంటే ఇప్పుడు ఎవరు అడ్డు రావాలి మధ్యలోకి? ఎస్, సూర్యుడు రావాలి. భూమికి చంద్రుడికి మధ్య సూర్యుడు రావాలి. సూర్యుడు, భూమి, చంద్రుడు చాలా దగ్గరగా, సూర్యునికి చంద్రుడికి మధ్య భూమి ఖచ్చితంగా వచ్చినప్పుడే చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఇది కూడా పౌర్ణమి రోజుల్లో మాత్రం వస్తుంది. అలాగని చెప్పి అన్ని పౌర్ణమి రోజుల్లో చంద్రగ్రహణం సంభవించదు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఆస్ట్రేలియాలో క్రిస్మస్ వేడుకలు అనేవి వేసవి కాలంలో జరుపుకుంటారు. ఎందువల్లండి? మన దగ్గర అయితే డిసెంబర్లో జరుపుతారు శీతాకాలం, చలికాలం. అక్కడ వేసవికాలం అంటే కరెక్ట్గా కొద్దిగా ఆపోజిట్లో కొద్దిగా డైరెక్షన్ మారి ఉండడం వల్ల వేసవికాలంలో జరుపుతుంటారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, హారిక అనే అమ్మాయి అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. ఎందుకంటే చిన్న వాడు ఎగ్జాంపుల్ ఇచ్చాడంటే మామూలుగా ఇవ్వడండి. సహస్ర భారతదేశం ఉన్న గుంటూరులో ఉంది. ఇక్కడ ఈ హారిక నిద్రపోతుందంటే అమెరికాలో కాలిఫోర్నియాలో ఉన్న అమ్మాయి హారిక నిద్రపోతున్నప్పుడు గుంటూరులో ఉన్న అమ్మాయి సహస్ర పాఠశాలకు వెళుతుంది. అంటే వాడు అమెరికాలోని కాలిఫోర్నియాకి గుంటూరుకి కాల్కులేట్ చేస్తుంది. ఇక్కడ ఉదయం ఇక్కడ రాత్రి అని కాల్కులేట్ చెప్తున్నాడు. కాబట్టి ఒక్కసారి ఆ పాయింట్ కూడా మనము క్యాచ్ చేయాలండి. ఇదండి మరి అక్షం అంటే ఒక వస్తువు తన చుట్టూ తాను తిరగడానికి ఉండే ఊహారేఖ. మరి ఇక్కడ గ్రహాలన్నీ తన అక్షం చుట్టూ తాను దీర్ఘ వృత్తాకార కక్షలు తిరుగుతున్నాయి. భూమధ్య రేఖ అంటే 0 డిగ్రీస్ అక్షాంశం అండి. కర్కట రేఖ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. మకర రేఖ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఆర్కిటిక్ వలయం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం. అంటార్కిటిక్ 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం. ఉత్తర ధ్రువం 90 డిగ్రీల ఉత్తరం. దక్షిణ ధ్రువం 90 డిగ్రీల దక్షిణం. మధ్యాహ్న రేఖాంశాలు అన్నీ మధ్యాహ్న రేఖలే. గ్రీనిచ్ రేఖాంశము లేదా ప్రామాణిక రేఖాంశం 0 డిగ్రీస్ రేఖాంశం. అంతర్జాతీయ దినరేఖ 180 డిగ్రీల తూర్పు మరియు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటారు. అడ్డంగా గీసిన సమాంతరంగా గీసిన ఊహారేఖలే భూమధ్య రేఖకు అక్షాంశాలు అంటాము. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళము, తూర్పు అర్ధగోళము, పశ్చిమ అర్ధగోళము. ఋతువులు భూ పరిభ్రమణం వల్ల ఏర్పడతాయి. సూర్యగ్రహణం, సూర్యుడు కనిపించకపోవడం. ఇక్కడ చూద్దామండి, కొన్ని బిట్లు ఉన్నాయి, వాటిని కూడా మనం టచ్ చేద్దాము. సూర్యుని చుట్టూ భూమి తిరగడాన్ని ఏమంటాము? భూమి తిరుగుతుంది, భూ పరిభ్రమణం. భూమధ్య రేఖపై సూర్యకిరణాలు నిలువుగా పడే రోజులు. భూమధ్య రేఖ మీద అంటే విషవత్తులు అండి. మార్చి 21 సెప్టెంబర్, మార్చిలో అండి. ఇక్కడ మార్చి సెప్టెంబర్ ఆ 2 నెలలు అండి. ఇది కర్కట రేఖ మీద అండి, ఇది మకర రేఖ మీద. క్రిస్మస్ వేడుకలు వేసవిలో ఎక్కడంటే ఆస్ట్రేలియాలో. ఋతువులు దీని కారణంగా ఏర్పడతాయి, భూ పరిభ్రమణం వల్ల. ఓకేనండి. ఇప్పుడు మనం బిట్లు చూద్దామండి. 30 బిట్లు ఉన్నాయని చెప్పాను కదా, వాటిని చూద్దామండి. మొదటి బిట్ చూద్దామండి. భూమికి ఖచ్చితమైన నమూనా ఏది? అందరూ తెలిసిందే. ఆన్సర్ ఆప్షన్ బి, గ్లోబు. భూమి తన అక్షంపై తాను తిరగడాన్ని
ఏమంటామండి? భూమి తన చుట్టూ తన అక్షంపై తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారండి. భూభ్రమణం. మరి భూభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? దీనికి ఆన్సర్ ఆప్షన్ సి, రాత్రింబవళ్ళు అండి. భూభ్రమణం వల్ల రాత్రింబవళ్ళు అంటే రాత్రి పగలు ఏర్పడతాయండి. భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని ఏమంటారు? ఆన్సర్ భూ పరిభ్రమణం అంటామండి. భూ పరిభ్రమణం. 5వది, భూ పరిభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి? పగలు రాత్రి అనేది భూ భ్రమణం వల్ల. దీనివల్ల పగలు రాత్రి వల్ల రోజులు వారాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఋతువులు ఏర్పడతాయండి. భూ పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి. గ్లోబుకు మధ్యలో అడ్డంగా గీసిన 0 డిగ్రీస్ ఊహారేఖ ఏది? అడ్డంగా కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, భూమధ్య రేఖ. మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. ఇక్కడ గ్రీనిచ్ రేఖ ఇచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాం. 0 డిగ్రీస్ ఊహారేఖ అంటే గ్రీనిచ్ రేఖ పెడుతున్నాం, కానీ అడ్డంగా నిలువుగా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. 0 డిగ్రీస్ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ రేఖాంశం ఉంటే పర్వాలేదండి. 0 డిగ్రీస్ ఊహారేఖ నిలువుగా ఉత్తర దక్షిణ ధృవాలకు నిలువుగా 0 డిగ్రీస్ ఊహారేఖను ఏమంటారు అంటే, 0 డిగ్రీస్ ఊహారేఖ అన్నప్పుడే మనం కన్ఫ్యూజ్ పడతాం. ఇక్కడ 0 డిగ్రీస్ రేఖాంశం అంటే ఖచ్చితంగా మనం పెడతామండి. బి, ఆన్సర్ ఆప్షన్ బి, ప్రామాణిక రేఖాంశము లేదా గ్రీనిచ్ రేఖాంశము అంటామండి 0 డిగ్రీస్ రేఖాంశాన్ని. అదేవిధంగా అంతర్జాతీయ దినరేఖ కూడా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అంతర్జాతీయ దినరేఖ అంటే 180 డిగ్రీల రేఖాంశం అండి. మరి భూమధ్య రేఖకు సమాంతరంగా ఉండే ఊహారేఖలను ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ బి, అక్షాంశాలు. నెక్స్ట్, ఉత్తర దక్షిణ ధృవాలను కలిపే ఊహారేఖలను ఏమంటారు? ఉత్తర ధ్రువం దక్షిణ ధృవాలు కలుపుతున్నామంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, రేఖాంశాలు. లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ బి, 366 రోజులు. సూర్యగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి, అమావాస్య. చంద్రగ్రహణం ఏ రోజున సంభవిస్తుంది? అంటే చంద్రగ్రహణం అనేది పౌర్ణమి రోజులో సంభవిస్తుందండి. పౌర్ణమి. 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు? 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి, కర్కట రేఖ. భూమి అంతటా రాత్రి పగలు సమానంగా ఉండే రోజులను ఏమంటారు? రాత్రి పగలు సమానంగా ఉంటే వాటినే ఆన్సర్ ఆప్షన్ బి, విషవత్తులు అంటారండి. విషవత్తులు. నెక్స్ట్, ఉత్తరార్ధగోళంలో పగటి కాలం అత్యధికంగా ఉండే రోజు ఏది? ఇక్కడ పక్కన వేసవి ఆయనంతం అండి. ఉత్తరార్ధగోళం పగలు ఎక్కువ అంటే వేసవి ఆయనంతం. దీన్ని ఏమంటామండి? మనకి ఆల్రెడీ చెప్పుకోవడం జరిగింది. జూన్ 21 వేసవి ఆయనంతం. ఉత్తరార్ధగోళం పగలు ఎక్కువ, వేసవి ఆయనంతం అంటాం. నెక్స్ట్, గ్లోబస్ అనే పదము ఏ భాష నుండి వచ్చింది? ఏ పదం నుంచి వచ్చిందంటే లాటిన్ భాషా పదం. ఆన్సర్ ఆప్షన్ సి. చాలా ఇంపార్టెంట్ అండి. భూమి ఏ దిశ నుండి ఏ దిశకు తిరుగుతుంది? చాలా కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. ఆ టైంలో చెమటలు పడేస్తుండే, వచ్చిన బిట్లు కూడా మిస్ అయిపోయే అవకాశం ఉంటుంది, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్ సి, పడమర నుండి తూర్పుకు. మొత్తం రేఖాంశాల సంఖ్య ఎంత? ఇక్కడ ఉత్తరార్ధగోళంలో 0 నుంచి 180 ఉంటాయి, దక్షిణార్ధగోళంలో 0 నుంచి 180 ఉంటాయండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి, 360 అండి. 360. నెక్స్ట్, భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది?
తన చుట్టూ తాను తిరుగుతుందంటే ఆన్సర్ ఆప్షన్ డి 24 గంటలు. 24 గంటలు. నెక్స్ట్, సూర్యునికి భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు ఏమి ఏర్పడుతుంది? కన్ఫ్యూజ్ పడద్దండి. ఇక్కడ సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చాడు. ఇప్పుడు మనకు ఎవరు కనిపించవు? సూర్యుడు కనిపించడు. సూర్యుడు కనిపించకపోతే సూర్యగ్రహణం. ఆన్సర్ ఆప్షన్ బి సూర్యగ్రహణం. సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే వచ్చేది సూర్యగ్రహణం. నెక్స్ట్ 21దండి, భూమధ్య రేఖకు దక్షిణంగా ఉన్న అర్ధభాగాన్ని దక్షిణార్ధగోళం అంటామండి. దక్షిణార్ధగోళం. మరి దక్షిణార్ధగోళంలో ఏ ఏ ఖండాలు ఉన్నాయి తెలిస్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి, దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఖండాల గురించి. నెక్స్ట్, 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమంటారు? 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని, దీన్ని అంటార్కిటికా వలయం అంటామండి. అంటార్కిటికా వలయం. ఇది 66.5 ఉత్తర అక్షాంశం, ఇది 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం, ఇది 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అండి. భూమి సూర్యుని చుట్టూ తిరిగే నిర్ణీత మార్గాన్ని ఏమంటారు? తన చుట్టూ తాను తిరగడానికి అక్షం అంటామండి. అదే సూర్యుని చుట్టూ తిరిగే మార్గాన్ని కక్ష అంటామండి. అక్షానికి కక్షకి తేడా ఉందండి. అక్షానికి కక్షకి తేడా ఉంది, గమనించండి. ఆస్ట్రేలియాలో క్రిస్మస్ పండుగను ఏ కాలంలో జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి వేసవి కాలం అండి. వేసవి కాలంలో క్రిస్మస్ పండుగ జరుపుకునే దేశం ఏదైనా అడుగుతాడండి, లేదా ఖండం ఏదైనా అడుగుతాడండి. ఆస్ట్రేలియా. ఓకేనండి. నెక్స్ట్, సూర్యుడు, భూమి, చంద్రుడు ఒకే సరళ రేఖ పైకి వచ్చేటప్పుడు ఏమి ఏర్పడతాయి? ఒకే సరళ రేఖ మీదకి వస్తున్నాయి అంటే ఇక్కడ మనకు వచ్చేవి గ్రహణాలు. గ్రహణాలు ఒకే సరళ రేఖ మీద వస్తున్నాయి అంటే గ్రహణాలు ఏర్పడతాయండి. నెక్స్ట్, శీతాకాల ఆయనాంతం ఏ రోజున సంభవిస్తుంది? వేసవికాల ఆయనంతం జూన్ 21 అన్నాము. మరి శీతాకాల ఆయనంతం ఆన్సర్ ఆప్షన్ ఏ డిసెంబర్ 22. డిసెంబరు 22వ తేదీన శీతాకాల ఆయనంతం అనేది సంభవిస్తుందండి. మార్చి 21, సెప్టెంబర్ 23 అనేవి ఈ వేసవత్తులు. ఇది వేసవి ఆయనంతం, ఇది శీతాకాల ఆయనంతం అండి. నెక్స్ట్, 180 డిగ్రీల రేఖాంశాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ డి అంతర్జాతీయ దినరేఖ. అంతర్జాతీయ దినరేఖ అని 180 డిగ్రీల రేఖాంశాన్ని మనం అంటామండి. భూమి ధ్రువాల వద్ద ఎలా ఉంటుంది? భూమి ధ్రువాల వద్ద ఎలా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ సి కొద్దిగా చదునుగా ఉంటుందండి ధ్రువాల వద్ద. విషవత్తులు ఏ ఏ తేదీలలో వస్తాయి? విషవత్తులు ఏ ఏ తేదీలలో వస్తాయి అంటే ఆన్సర్ ఆప్షన్ బి మార్చి 21 మరియు సెప్టెంబర్ 23. ఈ తేదీలలో భూమధ్య రేఖ మీద సూర్యకిరణాలు నిలువుగా పడతాయి కాబట్టి వీటిని విషవత్తులు అంటారు. రాత్రింబవళ్ళు సమానంగా ఉంటుంది. మరి వీడియోని చూస్తున్నారు, ఇంకా దయచేసి చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, దయచేసి లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ కామెంటే నాకు బహుమానాలు అండి. మరి ఈ వీడియోలో చివరి పెట్టండి. మరి భూమి తన అక్షం మీద ఎంత వేగంతో తిరుగుతుంది? భూమి తన అక్షం మీద తాను ఎంత వేగంతో తిరుగుతుంది? దీనికి ఆన్సర్ తెలిస్తే తప్పనిసరిగా అయితే కామెంట్ చేయండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.